హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఒక కంప్లీట్ స్టూడియో సెటప్ చేసుకున్నాను. ఈ సెటప్ కోసం నేను ఏ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశాను, వాటి ప్రైస్ ఎంత అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మొదటగా రికార్డింగ్ మరియు ఎడిటింగ్ కోసం నేను టేబుల్ కొనుగోలు చేశాను. దీని ప్రైస్ వచ్చేసి రూ. 4,379. కంఫర్టబుల్గా కూర్చోవడానికి అడ్జస్టబుల్ సీట్ రూ. 2,209కి తీసుకున్నాను. ఇంకా ఆఫీస్ చైర్ కూడా తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి రూ. 4,700. లాంగ్ టైం వర్క్ కోసం మైక్రోఫోన్ సెటప్, వాయిస్ క్లియర్గా రావడానికి BM800 కండెన్సర్ మైక్రోఫోన్ రూ. 901కి తీసుకున్నాను. మైక్ స్టేబుల్గా ఉండటానికి NB35 మైక్రోఫోన్ బూమ్ ఆర్మ్ స్టాండ్ విత్ పోప్ ఫిల్టర్ కూడా తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి రూ. 1,424. టేబుల్ మీద ఫిక్స్ చేయడానికి మైక్రోఫోన్ హోల్డర్ రూ. 237కి తీసుకున్నాను. ఆడియో మిక్సర్, ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి V8 సౌండ్ కార్డ్ బ్లూటూత్ ఆడియో మిక్సర్ రూ. 1,161కి తీసుకున్నాను. లైటింగ్ సెటప్, వీడియో లైటింగ్ కోసం రింగ్ లైట్ రూ. 2,125కే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం కలర్ LED లైట్ రూ. 437కి తీసుకున్నాను. లైటింగ్ సెటప్ కోసం ఫిలిప్స్ బల్బ్స్ రూ. 588కి మరియు బల్బ్ హోల్డర్ విత్ వైర్ కూడా యూజ్ చేస్తున్నాను. లైట్ సాఫ్ట్గా రావడానికి లైట్ డిఫ్యూజర్ షీట్ రూ. 247కి కూడా తీసుకున్నాను. కెమెరా అండ్ మొబైల్ స్టాండ్, వీడియో రికార్డింగ్ కోసం కెమెరా హోల్డర్ విత్ 360 రొటేట్ రూ. 460కే తీసుకున్నాను. ఇంకా అడ్జస్టబుల్ లైట్ వెయిట్ కెమెరా అండ్ మొబైల్ స్టాండ్ 880కే తీసుకున్నాను. మొబైల్ రికార్డింగ్ కోసం FDS ట్రైపాడ్ మొబైల్ స్టాండ్ కూడా యూజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ సెటప్, స్టూడియో లుక్ రావడానికి మల్టీ కర్టెన్ రాడ్స్ మెటల్ రూ. 750కే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కోసం స్టూడియో బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ని కేవలం రూ. 1,250కే తీసుకున్నాను. సౌండ్ ఎకో తగ్గించడానికి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఫోమ్ పిరమిడ్ వాల్ ప్యానల్స్ తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి 2,408. వాటిని ఇన్స్టాల్ చేశాను. ఇవి ఫిక్స్ చేయడానికి ఇన్స్టాలేషన్ హుక్స్ రూ. 128కే తీసుకున్నాను. స్టాండ్ బ్యాక్గ్రౌండ్ హోల్డ్ చేయడానికి టీ స్టాండ్ రూ. 905కే తీసుకున్నాను. పవర్ సెటప్, అన్ని డివైస్ కనెక్ట్ చేయడానికి ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ రూ. 191కే నేను తీసుకున్నాను. ఈ సెటప్ మొత్తం కాస్ట్ సుమారుగా రూ. 27,000లోనే ఒక కంప్లీట్ యూట్యూబ్ స్టూడియో సెటప్ ఇలా చేసుకోవచ్చని మీకు కూడా నేను చెప్తున్నాను. మీకు ఈ సెటప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా స్టూడియో మొత్తం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఎడిట్ బై శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.